1 lakh వాళ్ళకు బిల్ పడింది అనుకో 10% మనకు వస్తుంది, అంటే 10,000 వస్తుంది. నేను ఎవరినా పెట్టేటోని గట్టిగా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. డాక్టర్స్లో ₹1 వైద్యం చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వైద్యం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి మేమేమి ఇక్కడ చెప్పట్లేదు. బట్ ఒక్క డాక్టర్ గురించి టాస్క్ చేసాం. ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకుంటే ఆ మంచిని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలనుకునే కన్నింగ్ క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు. అలాంటి ఒక కన్నింగ్ డాక్టర్ పైన మనం టాస్క్ చేసాం. ఆ విషయం ఏంటి అనేది మీరే చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంటుంది, చాలా రిస్క్ తీసుకొని చేసాం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. మ్యాటర్ ఏం లేదు మేడం, మీకు రాజశేఖర్ సార్ ఉన్న కానీ కలిసిండు, మిమ్మల్ని కన్సల్ట్ కమ్మన్నాడు. అయితే ఏంటంటే మా విలేజ్లో మామూలుగా కడుపు నొప్పులు వస్తున్నాయి. మనకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్లో చెప్పేసి మీరు ఏదో చేస్తారని చెప్పేసి అన్నాను. అంటే పర్సెంటేజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకైతే మా ఏరియాలో మంచి గ్రిప్పున్నాను. అంటే నేను పాలిటిక్స్ చేస్తాను, లోకల్ వార్డ్ నెంబర్ నేను. ఇంకా ఏరియాలో కొంచెం నాకు ఏంటంటే లోకల్ వార్డ్ నెంబర్ సర్పంచ్ మన చేతిలో ఉంటాడు. అయితే మనుషులు పంపిస్తాను ఇంట్లో మామూలుగా ఏదైనా ఇట్లా ఈ ఆపరేషన్ చెప్తారు కదా. నాకు కూడా దాని గురించి వాస్తవం సబ్జెక్ట్ తెలియదు. బేసిక్ ఏంటంటే సబ్జెక్ట్ అట్లా ఏదంతా చూసి మీరు అక్కడ అంటే మామూలు పంపిస్తారు పెద్ద హాస్పిటల్కి ఇట్లా రిపేర్ చేస్తుంటారు. రాజశేఖర్ సార్ కూడా అన్నమాట, ఇట్లా మేడం జరిగిపోతే ఆమె పెద్ద హాస్పిటల్ పోతుంది. ఇట్లా అంటే పెద్ద హాస్పిటల్ ఉంటాయి. ఏ హాస్పిటల్ పంపిస్తారు మీరు? మనకు తెలిసిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. అది ఏం కాదండి, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. అంటే మనకు పర్సంటేజ్ కూడా ఇస్తారు. ఆరోగ్యశ్రీ నార్మల్గా జస్ట్ చిన్న ఆపరేషన్ లాంటివి చేసేసి స్టిచ్ చేసేసి పంపించేస్తారు. చిన్న ఆపరేషన్ లాంటివి చేసేసి స్టిచ్ చేసేసి పంపించేస్తారు. అంటే నేనంటే మన కిడ్నీ అమ్మానికి ఉంటాను. నేను పిచ్చా అట్లా కదా అడుగుతాం. ముసలి కదా ఏమన్నా అవకాశం ఉందా? నో అలా చేస్తే కేసు అవుతుంది. ఇప్పుడు మీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం అవుతుంది. ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు అలా చేస్తే. కిడ్నీ ఈ కేసు అయితే జస్ట్ నార్మల్గా అనస్థీసియా ఇచ్చేసి స్టిచెస్ చేస్తారు. ఇచ్చేసి నార్మల్గా స్టిచెస్ చేసి పంపించేస్తారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. ఏం ప్రాబ్లం. మళ్ళీ రిఫర్ చేస్తుంటాం కదా, వాళ్ళు వస్తూ ఉంటారు కదా చెకప్కి. ఏం ప్రాబ్లం. మనకు కూడా అయినా ఊర్లో మంచి పేరే ఉంది. మనం అంటే నమ్ముతారన్నమాట. మనం ఏదైనా చెప్తే ఏమన్నా ఇట్లా రాజకీయాలు చేస్తాము, చోట మొట్టగా రాజకీయాలు చేస్తారు. ఇంకోటి ఏంటంటే నేను ఇంట్లో రాజకీయాలు అభివృద్ధి జరుగుతున్నాయి. నేను నెక్స్ట్ ఇప్పుడు అయితే వార్డ్ నెంబర్ వేసినాను. నెక్స్ట్ సర్పంచ్ గిట్ ఉందని వేసేటట్టు. మళ్ళీ ఇప్పుడు మనం పైసలు మామూలు ఎంతో పైసలు వస్తున్నామని ఈ పైసల కోసం ఆశపడి మనం ఏం చేసామనుకో మళ్ళీ నాకు ప్రాబ్లం కాగల. ఏం ప్రాబ్లం కదా. ఇప్పుడు వస్తారు చెకప్ చేస్తాం, ఇంత గడ్డ ఉందో లేదా నార్మల్ ప్రాబ్లం ఉంది, కొన్ని డేస్ లేట్ అయి ఉంటే నీ ప్రాణం మీదకి వచ్చేది అలా అని చెప్పేసి చిన్నగా వాళ్ళని టెన్షన్ పెట్టేసేస్తే వాళ్ళు మన కాళ్ళ మీద పడి వాళ్ళే చేయండి అని చేస్తారు. ఓకే రైట్. నాకేంటంటే భయం అవుతుంది. ఏంటంటే మళ్ళీ మనం అనుకోగల పైసలు గిట్ల కాదు ఎట్లా మళ్ళీ నాకు అలా ఏమవ్వదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నగా ఏదో గాయం అవుతుందని, ఏదో ఒక గడ్డ అవుతుందని చెప్పేసి సర్జరీ చేసి పంపించేయచ్చు. ఒక గడ్డ అవుతుందని చెప్పేసి సర్జరీ చేసి పంపించేయచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు కదా, వాళ్ళది కూడా పేమెంట్ ఏమి ఉండదు. మనం బిల్ రాసి పంపిస్తే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా దాంట్లో ఇంకేం ప్రాబ్లం ఉంది? ఆరోగ్యశ్రీ అంటే గవర్నమెంట్ ఎఫెక్టివ్. ఇప్పుడు 1 lakh వాళ్ళకు బిల్ పడింది అనుకో 10% మనకు వస్తుంది, అంటే 10,000 వస్తుంది. ఇప్పుడు 1 lakh వాళ్ళకు బిల్ పడింది అనుకో 10% మనకు వస్తుంది, అంటే 10,000 వస్తుంది. నాకు పైసా ముఖ్యం కాదు మేడం. కష్టపడేది నాకు ఊర్లో మళ్ళీ పేరు ఖరాబ్ అవుతుంది. అలాంటివి ఏం ప్రాబ్లం ఉండదు, రిస్క్ ఏమి ఉండదు. మరి నాకు పైసలు ఏమైనా పర్సెంటేజ్ 5% ఇస్తారు మేడం. అయ్యో మాకు వచ్చేదే 10% అమ్మా. 5% అదంతా వద్దు. 5% అలా 20,000 ఇచ్చేస్తా రౌండ్ ఫిగర్.
తర్వాత నువ్వు మనుషుల్ని పంపడం మంచిగా ఉంటే నీకు ఇంకా మళ్ళీ చూద్దాం. మీరు మరి 20,000 అంటే నాకే 10% వస్తుందమ్మా, నీకెందుకు నేను అబద్ధం చెప్తాను. నీకు ఇంకా 5% అంటే ఇక్కడ మా కంపౌండర్ వాళ్ళందరికీ ఇంకా అన్నీ ఉన్నాయి కదా. చెప్పాను కదా రౌండ్ ఫిగర్ 20,000 ఇస్తాయి, ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఇస్తాయి 5,000 6,000 చూస్తాను. అంటే మాట మీరు అనుకుంటే అయిపోతుంది. చెప్పాను కదా ఇప్పుడు పర్ మంత్ 20,000 ఇస్తానమ్మా, పర్ మంత్ 20,000 ఇస్తానమ్మా. తర్వాత పేషెంట్ని మంచిగా తీసుకొస్తే నేను రిఫర్ చేసి వాళ్ళకి వస్తుంది కదా, అప్పుడు నీకు ఇంకా ఇస్తాను. 20,000 అంటే కొంచెం, ఎందుకంటే నేను ఊర్లో ఒక ప్లాట్ అమ్ముకుంటే నాకు ఈ 6 దినానికి మంచి. అది కాదమ్మా, ఇప్పుడు మాకు కూడా ఉంటుంది కదా, మాకు వచ్చేది 10%, అందులో నుంచి మీకే దాదాపు మీకు అంత బిల్లు మెడికల్ బిల్లు అవి కూడా ఉంటాయి మేడం. అదంతా మనకు రాదు కదా, మనకు వచ్చేదే 10%. మేము ఇక్కడ నుంచి రిఫర్ చేస్తాం కదా, ఓన్లీ 10% వస్తుంది. వాళ్ళ టోటల్ బిల్లు నుంచి మనకు 10% మాత్రమే వస్తుందమ్మా. క్లారిటీగా చెప్తున్నాను కదమ్మా. సరే ఇప్పుడైతే తీసుకురండి, నెక్స్ట్ టైం నుంచి మాత్రం మాకు గట్టిగా ఎంతమంది అయినా సరే మేడం, ఎంతమంది అయినా కానీ కిడ్నీని మనం అమ్ముకుంటే బాగా ఉంటాయి. అది మన దాంట్లో రాదు అసలు. కొందరు చేస్తారు కదా. లేదు అది చేస్తే చాలా డేంజర్, నీ మీద కేసు అవుతుంది, నా మీద కేసు అవుతుంది కదా. ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. ఎట్లయితే ఏం కాదు ఇలా అయితే తీసుకురా అమ్మా, నువ్వు ఎంతమందినైనా తీసుకురా, నేను రిఫర్ చేస్తా కదా, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైసలకి ఏం కావు కాబట్టి లేదు, ఆరోగ్యశ్రీ కార్డు కదా ఫ్రీ కదమ్మా, ఆరోగ్యశ్రీ కార్డు కదా ఫ్రీ కదమ్మా. అంటే మనం ఫ్యూచర్ ఇట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఎట్లా అన్నట్టు. ఏం ప్రాబ్లం లేదు, అయినా ప్రాబ్లం నీకేం ప్రాబ్లం అవుతుంది, అది వాళ్ళ ప్రాబ్లం. ఫ్యూచర్లో మళ్ళీ అలాగే ప్రాబ్లం అయితే మన ప్రాబ్లం అన్నట్టు. అది వాళ్ళ ప్రాబ్లం అమ్మా, మనమేం చేస్తాం. వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తే మనకేంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తే మనకేంది. నేను అన్నది తప్ప అనుకోదు. చెప్పు, మీరు అన్నమే తింటారా ఇంకా మేము మనుషులు పెట్టింది ఇంకా తింటారా మేడం? వాట్ ఏం మాట్లాడుతుంది, వాట్ ఏం మాట్లాడుతుంది? ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడినా. నువ్వు మనిషివేనా అసలు అంటూ వైద్య వృత్తి అంటే డాక్టర్ అంటే ఎంత ఇది ఉంటుంది మేడం? ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? మనిషి వర్క్ కాదు అసలు. అసలు వైద్య వృత్తి అంటే 1 రూపాయికి ట్రీట్మెంట్ చేసిన దేవుళ్ళు మన వైద్య వృత్తిలో. మీరు అది చీడపురుకోవాలని బాలు ఏం బాలు నీ అసలు పోవాలని ఏంటయ్యా అతనే వచ్చి డీల్ మాట్లాడి మళ్ళీ డీలా? నీకు మనిషి వాసన ఏమన్నా తులసి వనాల గంధ చెట్ల దగ్గర మా పేరు మీ అసలు వాళ్ళని. అంటే పైసలకి పీ తింటారా మీరు? అంటే పైసలకి పీ తింటారా మీరు? ఏ దేవుడు నమ్మిన నమ్మకం మిమ్మల్ని నమ్ముతారు, మీకు కాలు మొక్కుతారు. ఎందుకు? మీరు బాగా కాపాడతారు. ఏం చేసి ఇంకా రోగం ఇంకా చేసి గవర్నమెంట్ సొమ్ము మొత్తం నాకు పడేసినాం. మేము రూపాయి పన్ను కట్టుకుని నీకు వేసుకోండి పేపర్. ఇంకా నీ పర్సెంటేజ్ తీసుకో, 20,000 తీసుకో, నువ్వు దొబ్బాయి పిచ్చిన. నువ్వే కదా వచ్చింది పర్సెంటేజ్. వచ్చినా నువ్వేం చెప్పాలి? దేనికి వచ్చినావు? నీకు బుద్ధి ఎప్పటికి వచ్చిన, నీకు బుద్ధి ఎప్పటికి వచ్చినా దమాక్ లేదా? నీ హాస్పిటల్ మొత్తం తీసి పడేం చేయాలి నేను పిచ్చిదాన్ని. అసలు నీలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అన్ని చెప్తా నేను, అన్ని తీస్తా నీకు నోట్లు ఇంత పెడతా. నేను నీలాంటి వాళ్ళని నార్మల్ డెలివరీగా నేను ఆపరేషన్ చేస్తారు, లక్షలు దెబ్బేస్తారు, దొప్పుతున్నారు మనుషులు. రోగాలు నేను ఎవరినా నీకు పెట్టేటోని గట్టిగా జవాబు పెడతా అని పెడతా. అక్కడ కెమెరా పెట్టినా కూర్చో ఇక గదిలో అనుకో మొత్తం టెలికాస్ట్ చేస్తా. శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన అనుకో రేపు పొద్దున్న నువ్వు సెలబ్రేట్ అవుతావు. నువ్వు అర్థమవుతుందా? రేపు పొద్దున్నే సెలబ్రేట్ అయిపోతావు నువ్వు. ఏకదమ్ మేడం భాగవతం అయిపోతావు. భయ ఇక్కడ రావయ్యా, నిజంగా చెప్తావు భయ, దేవుని భయ నువ్వు, దేవుని భయ నువ్వు. భయ కానీ లేకపోతే నీ భాగవతం మొత్తం చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మనకు టాస్క్ ఇచ్చిన అతని పరిస్థితి ఏంటి? తనకి వేరే జాబ్ పెట్టించే పూచి మాత్రం #entertainmentsదే. అయితే మెయిన్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి తప్పుడు డాక్టర్లను నమ్మి తమ ఆయుష్ తగ్గించుకునే వాళ్ళ కోసం ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ఇలాంటివి జరిగినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇంకో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇతను చెప్పేది నిజమా అబద్ధం అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏది నిజం ఏది అబద్ధం తెలిసిపోతుంది. ఇలా తప్పుడు డాక్టర్లను నమ్మి నష్టపోయే ఛాన్స్ తగ్గించుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.